ఈరోజు చూపిస్తున్న రెసిపీ నా ఫేవరెట్ కందగడ్డ పులుసు. అదే అండి స్వీట్ పొటాటోతో పులుసు. చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని అది కాస్త వేడెక్కిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి దూరగా వేయించుకోండి. వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వుల పొడిని పక్కన పెట్టేసుకుందాము. దాని తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకొని కట్ చేసి దాన్ని కూడా మంచిగా పేస్ట్లా చేసుకోవాలి. అలా పేస్ట్ వేస్తే పులుసు కొంచెం చిక్కగా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కాక ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఇంకా ఈ ఆనియన్ పేస్ట్ ఒక 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుతూ వీటిని కూడా వేయించుకోవాలి. నేను కందగడ్డ ముక్కలు పొట్టు తీసి కట్ చేసి వాటర్లో వేసి పెట్టాను, లేదంటే ముక్కలు నల్లబడిపోతాయి. వీటిని ఒకసారి కడుక్కొని ఆ ప్యాన్లో వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేయడం వల్ల ముక్క ఒక 50% వరకు ఉడికిపోతుంది. అండ్ మనం మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఈ ముక్కలు ఫ్రై అయ్యేంతలోపు మనం చింతపండు పులుసు తీసి పక్కన పెట్టేసుకుందాము. కందగడ్డ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం దీంట్లో రుచికి సరిపోయేంత ఉప్పు, కారం వేసుకోవాలి. పులుసు కర్రీ కాబట్టి ఉప్పు, కారం కాస్త ఎక్కువగానే పడుతుంది. వీటిని ఒకసారి కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. అలా చేయడం వల్ల ముక్కలకి ఉప్పు, కారం మంచిగా పడుతుంది. ఇవి 2 మినిట్స్లో అయితే ఇంకా 70% కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసి కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు మరిగించుకోవాలి. ఈ పులుసు టేస్ట్గా రావాలి అంటే జీరా అండ్ మెంతి, నువ్వుల పొడి కంపల్సరీగా వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇదైతే మరిగిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, ఒక చిటికెడంతా మెంతి పొడి అండ్ మనము పొడి చేసి పెట్టుకున్న నువ్వుల పొడి కూడా వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇవన్నిటిని బాగా కలుపుకొని థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో మూత పెట్టకుండా మరిగించుకోవాలి. ఈ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఫైనల్లీ దీంట్లో కొత్తిమీర వేసుకుంటే వేడి వేడి కందగడ్డ పులుసు రెడీ.